హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ పత్తితులు నాటుడు అయితే అయిపోయింది. అండ్ అసలు ప్రాబ్లం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం పత్తి పంటలో అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిగతా వర్క్స్తో పోలిస్తే పత్తితులు నాటుడు అనేది చాలా టఫెస్ట్ వర్క్. ఎందుకంటే మనం కలుపు తీసుడు కానీ పత్తి తీసుడు కానీ కూర్చొని తీయొచ్చు. అండ్ ఫర్టిలైజర్ అప్లికేషన్, పెస్టిసైడ్ అప్లికేషన్ నిల్చొని చేయొచ్చు. కానీ ఈ ఇత్తులు నాటేది అనేది భూమి వరకు బెండ్ అయ్యి గింజలు నాటేది ఉంటుంది. కాబట్టి బాడీ పెయిన్స్ అనేవి చాలా ఉంటాయి, నడుము కూడా ఎక్కడదక్కడ పట్టేస్తుంది. సో మనం వీడియోస్లో చూసి నార్మల్గా గింజలు నాటుడే కదా, ఈజీగానే ఉంటుందిలే, మనం కూడా నాటొచ్చు అని చెప్పేసి అనుకుంటాము. కానీ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే అట్లా ఉండదు. ఇంకా మనము రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళకే సిచ్యువేషన్ ఇట్లా ఉంటుందంటే ఇంకా ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళకైతే ఘోరం ఉంటుంది. మనం 500 గుంజీలు ఆపకుండా తీసిన తర్వాత నెక్స్ట్ డే మన సిచ్యువేషన్ ఎట్లుంటుందో పత్తి గింజలు నాటిన తర్వాత కూడా అట్లనే ఉంటుంది. నిజమో కాదో పత్తి గింజలు నాటి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన